హాయ్ ఫ్రెండ్స్, రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. గుణ గుణ ఏంటి నిషా, ఎందుకు వచ్చావు? గుణ, ఇక్కడనే ఉన్నావా? నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటి? నేను చామంతిని చంపాలని చూశాను, కానీ చంపకుండా దాని చదే చావాలని చూసాం. అది ఎలాగా? అది చంపాలని చూసినా అది తప్పించుకొని వెళ్తుంది. అదే ఎలా చనిపోతుంది నిషా? దానికొక ఆడోళ్ళ మీద ఏదైతే మచ్చ రాకూడదో అదే మచ్చలాగా చేశాను, కానీ టైంకి వెళ్ళి ప్రేమ్ ఆ చామంతిని సేవ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ చామంతి మా ఇంట్లోనే తిరుగుతుంది, కానీ ఇంకో ప్లాన్తో వచ్చాను. ఏంటి నిషా? దాన్ని మనం చంపేయాలి. ఏంటి, చంపేయాలా? అవును, అది రోజుకు గుడికి వెళ్తుంది కదా, గుడికి వెళ్ళే టైంలో అది చావాలి, యాక్సిడెంట్ కావాలి, స్పాట్లో చావాలి. నువ్వు ఏం చేస్తావో తెలీదు, అది మాత్రం చావాలి. ప్రేమ్ని నాకే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయినా ప్రేమ్ చామంతి ఉన్నాక నన్ను పట్టించుకోవడమే లేదు అనుకుంటూ నిషా చెప్పగానే, హో అవునా, అంతేనా? గుణ, నీకు ఇంకో విషయం చెప్దామని అనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి నిషా? ఎవడో మన వీడియోలు పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మా నాన్న దగ్గర డబ్బులు కూడా లాగేశాడు. వాడు ఎవడో కూడా కనిపెట్టాలి గుణ అనుకుంటూ ఇక నిష చెప్పగానే ఇక గుణ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. గుణ, ఏంటి గుణ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే వీడియో బయటకు వచ్చిందన్నావు కదా, అందుకే. ఏమి కాదు, వాడు ఎవడో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టైం వాడు డబ్బులు అడిగేటప్పుడు మనం వాడిని పట్టేసుకోవాలి అనుకుంటూ ఇక వెంటనే నిషా చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే గుణ వాళ్ళ ఫ్రెండ్ ఇక, గుణ, ఏంటి గుణ, నీ వీడియో పట్టుకొని ఇలా చేసావు కదా, నువ్వు ఇంటెలిజెంట్ రా, అంతేకాకుండా నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తెలియకుండా ఇలా చేసావు కదరా అనుకుంటూ ఇక ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడే నిషా ఫోన్ మర్చిపోయిందని ఇక లోపలికి రాగానే వీళ్ళిద్దరన్ని మాటలన్నీ నిషా వినిస్తుంది. గుణ, ఏంటి గుణ, ఇదంతా చేసింది నువ్వేనా? అంటే మా నాన్నను బ్లాక్మెయిల్ చేసింది నువ్వేనా? అయినా సిగ్గులేదారా మన వీడియో పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా నువ్వు అనుకుంటూ నిషా చెప్పగానే ఇక అప్పుడే గుణ కూడా, నిషా మరి ఏం చేయాలి నిషా, నువ్వు ఇచ్చిన పైసలు నాకు సరిపోవట్లేదు, మరి నిన్ను ఎలా అడగాలని ఎలా అడిగేశాను అనుకుంటూ ఇక చెప్పగానే ఇక నిషా కూడా, సరేలే, నువ్వు ఇలా చేసింది కూడా మంచి పని అయ్యింది. ఏంటి నిషా, ఏం మాట్లాడుతున్నావు? అవును, మా నాన్నకు ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు, కానీ ఈ వీడియో ద్వారా నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేయడం వల్ల మా నాన్న కూడా ఇప్పుడు నాకే సపోర్ట్గా ఉన్నాడు. నువ్వు చేసిన సాయం ఏంటంటే ఇది ఒక్కటే, ఇప్పుడు DNA టెస్ట్ కూడా మా నాన్న ఏదో రకంగా సాయం చేస్తాడు అనుకుంటూ నిషా చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. గుణ, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, మళ్ళీ ఇలాంటివి ఎప్పుడు చెయ్యకు అనుకుంటూ ఇక నిషా చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపేమో ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు, ధన్యవాదాలు బాబు, నువ్వు నాకు సపోర్ట్గా లేకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఎటు ఉండేదేమో. అందరూ నన్ను నమ్మకున్నా మీరు మాత్రం నన్ను నమ్మరు బాబు, ఎందుకు బాబు అనుకుంటూ ఇక చామ్ అడిగేసరికి, చామ్, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, అందుకే నువ్వు ఇలాంటి తప్పు చేయవని నాకు నమ్మకం అనుకుంటూ ఇక ప్రేమ్ చెప్పగానే ఇక చామంతి మనసులో మాత్రం, బాబు, నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో ఏమో తెలియదు, కానీ నాకు ఈ జన్మలో ఇంత మంచి భర్త ఇచ్చాడు ఆ దేవుడు అనుకుంటూ చామ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాబు, థ్యాంక్స్ బాబు, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. చామ్, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదా? అయితే నీకు ఒక ప్లాన్ ఇవ్వాలా? ఏంటి బాబు? అయితే మొద్దివ్వు. బాబు, ఏంటి బాబు? లేదు చామ్, ఏదో నార్మల్గా అడిగాను అనుకుంటూ ఇక ప్రేమ్ అడిగేసరికి ఇక చామంతి కూడా అలానే ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ కూడా చామంతిని అలానే చూసుకుంటూ ఉంటాడు. బాబు, నేను ఈ ఇంట్లోకి ఎప్పుడూ రాలేనేమో అని చాలా బాధపడ్డాను, కానీ మీ అండ లేకుంటే నేను ఈ ఇంట్లోకి ఎప్పుడూ అడుగు పెట్టలేనేమో, అంతేకాకుండా నేను తప్పు చేసినట్టే అందరికీ అర్థమయ్యేది అనుకుంటూ ఇక చామంతి ఏడ్చుకుంటూ ఉంటుంది. బాబు, థ్యాంక్స్ బాబు అనుకుంటూ మళ్ళీ చెప్పగానే, ఏంటి చామ్, ఊకుకే థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నావేంటి? నీకు
ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు బాబు, నువ్వు నాకు దేవుడిలాగా వచ్చి నాకు సహాయం చేశావు అనుకుంటూ ఇక చామ్ చెప్పగానే, ఏంటి మరి నా భార్య మీద లేనిపోని నిందలు పెడితే నేను ఎలా ఊరుకుంటా చామ్ అనుకుంటూ ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇక చామంతి ఫోన్ మాత్రం హాల్లో పెట్టేసుకొని ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే చామంతికి ఇక పోలీస్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే నిషా కాల్ లిఫ్ట్ చేసి ఇక మాట్లాడుతుంది. ఇక నిషా మాత్రం చామంతి లాగానే మాట్లాడుతూ ఉంటుంది. చామంతి, మీ గోల్డ్ నా దగ్గరనే ఉంది, తీసుకొని వెళ్ళండి అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే నిషా కూడా సరే సార్ వస్తాను అనుకుంటూ ఇక వెంటనే నిషా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. అసలు ఇది ఏంటి, అసలు ఏంటి రహస్యంగా ఏముంది అనుకుంటూ ఇక నిషా మాత్రం స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళక, సార్ చామంతి గోల్డ్ అనుకుంటూ మాట్లాడగానే, మీరెవరు మేడం, నన్ను చామంతి పంపించింది, చామంతికి ఏదో అర్జెంట్ పని ఉందట, అందుకే నేను వచ్చాను అనుకుంటూ ఇక మాట్లాడగానే ఇక వెంటనే ఆ పోలీస్ కూడా చామంతి గోల్డ్ ఇస్తాడు. ఇక ఇవ్వగానే, ఇందులో ఏముంది బయటికి వెళ్ళాక చూస్తాం, థ్యాంక్ యూ సార్ వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక వెంటనే నిషా కూడా బయటికి వెళ్ళి ఇక ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఏంటి తాళి ఉందేంటి అనుకుంటూ నిషా ఒకటేసారిగా షాక్ అవుతుంది. అంటే చామంతికి పెళ్ళి అయిపోయిందా అనుకుంటూ నిషా అనుకుంటుంది. ఇది ఎలాగైనా సరే ఈరోజు చామంతితో మాట్లాడి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఇక వెంటనే నిషా చామంతి దగ్గరికి వెళ్తుంది. ఇక చామంతి దగ్గరికి వెళ్ళగానే, చామంతి నీతో ఒకటి మాట్లాడాలి. ఏంటి, ఏం మాట్లాడతావు అనుకుంటూ చామ అనేసరికి, నువ్వు తాళి చేపించుకున్నావా, నీకు పెళ్ళి అయ్యిందా అనుకుంటూ మాట్లాడేసరికి ఇక వెంటనే చామ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా నేను తాళి చేపించుకున్నానని అక్కకి ఎలా తెలుసు అనుకుంటూ తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ కూడా వస్తాడు. ప్రేమ్, ఇది మనకు తెలియకుంటూ ఏదో చేస్తుంది అనుకుంటూ నిష చెప్పగానే, ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారేంటి, చామ్ నాకు చెప్పే చేసింది, తను ఆ రోజు విన్నర్ అయింది కదా, ఆ గోల్డ్తో తాళి చేయించుకుంటాని నాకు చెప్పింది, తను చేయించుకొని ఇంటికి వస్తున్న టైంలో ఆ ఎదవచ్చి ఇంత పెద్ద సీన్ చేశాడు అనుకుంటూ ఇక ప్రేమ్ మాత్రం కవర్ చేస్తూ ఉంటాడు. ఇక నిషా కూడా అదే అనుకొని నమ్మేసి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్ అసలు తాళి ఏంటి అనుకుంటూ అనేసరికి, బాబు మీరే చెప్పారు కదా, అదే నేనే చెప్దాం అనుకున్నాను, అంతలోప మీరే చెప్పారు, చెప్పేసి మళ్ళీ నన్ను అడుగుతున్నారేంటి బాబు అనుకుంటూ చామ్ చెప్పగానే, ప్రేమ్, చామ్ నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది, నువ్వు ఇంకా ఏదైనా దాచుతున్నావా, ఏం లేదు బాబు నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక వెంటనే చామ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది ఇప్పుడు, ప్రేమ్ సీసీటీవీలో చూస్తా అంటే చామ్ ఎలా రియాక్ట్ అవుతుంది అని తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.